హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజైతే వంకాయ ఎండు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకుని అయితే వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వంకాయ గోరుచిక్కుడుని అయితే వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పల్లీలను అయితే ఇందులో వేసుకోవాలి. వీటితో అయితే టేస్ట్ సూపర్గా అయితే ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి. ఆ తర్వాత పసుపు కొద్దిగా అలాగే వాటర్ని అయితే వేసి బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయ్యేలోపు మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఇందులోకి అయితే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, వెల్లుల్లి అలాగే పల్లీలను అయితే వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 2 స్పూన్స్ ధనియా పౌడర్ని కూడా వేసి గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఈ వాటర్లోకి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే వేసుకొని మన చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తళ్ళను అయితే హెడ్ని అయితే పీకేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లోకి అయితే వేసుకోవాలి. మీరు నెత్తళ్ళు అంటారా, ఎండు చేపలు అంటారు? కామెంట్ చేయండి. ఆల్ బాయ్.